ఈ పాయింట్. ప్రతి పని చేయడంలోనూ కొన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. అలానే అన్నం వండడంలోనూ అంతే. కొంతమంది గంజి తీసి వండుతారు, కొంతమంది అలానే వండుతారు, మరికొంతమంది కుక్కర్లో వండుతారు. ఇలా రకరకాల పద్ధతుల్ని వాడి వండుతూ ఉంటారు. ఎవరి కన్వీనియంట్ వారిది, వారి సౌకర్యాన్ని బట్టి వండుతూ ఉంటారు. ఇంతకీ అన్నాన్ని ఎలా వండితే ఆయుర్వేదం ప్రకారం మంచిది, కుక్కర్లో వండిన అన్నం ఎవరు తినొచ్చు, ఇలాంటి విషయాల గురించి నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాల గురించి తెలుసుకోండి. కొంతమంది అన్నం తినడం వల్ల బరువు పెరుగుతున్నాం, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉండట్లేదు, పైగా అన్నం తిన్న వెంటనే జీర్ణ సమస్యలు వస్తున్నాయని కంప్లైంట్స్ చేస్తుంటారు. కానీ దీనికి కారణం అన్నం తినడం కాదు, సరైన విధంగా వండి తినకపోవడం. ఆయుర్వేదం ప్రకారం అన్నం వండడానికి కూడా ఓ పద్ధతి ఉంది. పాతకాలంలో చాలా మంది గిన్నెల్లో అన్నం వండుతూ గంజిని తీసేసేవారు. ఇప్పటికీ ఆ పద్ధతిని ఫాలో అయ్యేవారు చాలా మందే ఉన్నారు. దీనివల్ల ఎక్స్ట్రా స్టార్చ్ బయటకు వెళ్తుంది, దీంతో జీర్ణం అవ్వడం ఈజీగా అవుతుంది. షుగర్ లెవెల్స్ కూడా త్వరగా పెరగవు. దీనినే లఘు పద్ధతిలో అన్నం వండడం అంటారు. ఆయుర్వేదంలో షుగర్ ఉన్నవారికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్తో బాధపడే వారికి, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలతో బాధపడేవారు, యాసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలతో బాధపడేవారు, కఫ ఇన్బ్యాలెన్స్, వేడి తత్వం ఉన్నవారికి ఇలా గిన్నెలో వండి తినడం చాలా మంచిది. వారికి ఆయా సమస్యలు రావు. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండడం వల్ల స్టార్చ్ లోపలే ఉండిపోతుంది. దీనివల్ల జీర్ణం అవ్వడానికి కష్టంగా మారుతుంది. దీంతో అన్నం తినగానే కడుపులో హెవీగా అనిపిస్తుంది. అందుకే జీర్ణ సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం అన్నం ఆరోగ్య సమస్యలకి కారణం కాదు, కానీ అన్నాన్ని సరైన విధంగా వండి తినాలి. దీనివల్ల అగ్ని, దోష, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మొత్తంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు అన్నాన్ని గిన్నెలో వండి వార్చడం మంచిది. దీనివల్ల సమస్యలు రావు. అయితే మరీ మెత్తగా కావాలనుకుంటే మాత్రం అప్పుడప్పుడు అన్నాన్ని కుక్కర్లో వండడం మంచిది. మీ అవసరాన్ని బట్టి మీరే ఎలా వండుకుంటే మంచిదో తెలుసుకోండి.